హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జోన్ 4 కడప నుంచి స్టాఫ్ నర్స్ పోస్టులకి మెరిట్ జాబితా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఇది లాస్ట్ మంత్ అప్లై చేసాము. 415 పోస్టులకి ఇది రోజు రిలీజ్ చేశారు. ఇందులో ఏమన్నా అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటుంటే మన పేరు తప్పు పడడం కానీ, లేదంటే క్యాస్ట్ తప్పు పడినా, మార్క్స్ ఏదైనా తప్పు పడినా, ఏదైనా సర్టిఫికెట్స్ మిస్ అయినా అవి ఎన్క్లోజ్ చేసుకోవడానికి మనకి టైం ఇస్తారనమాట, రెక్టిఫై చేసుకోవడానికి. 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనం ఇది సబ్మిట్ చేయాలి. బై పర్సనే వెళ్ళాలన్నమాట, మనమే వెళ్ళాలి. పోస్ట్లో పంపిస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోరు. ఇది ఎలా సబ్మిట్ చేయాలనేది ఒక ఫామ్ కూడా ఇచ్చారు, అవి చెప్తాను నేను. ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మనం సబ్మిట్ చేస్తే అక్నాలెడ్జ్ మనకి ఇస్తారనమాట. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మెయిన్లీ కోవిడ్లో వర్క్ చేసిన స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా బ్యాంక్ స్టేట్మెంట్ అయితే సబ్మిట్ చేయాలి. కోవిడ్ టైంలో వర్క్ చేసిన 1 year కానీ, 1.5 year కానీ, 6 months కానీ దానికి సంబంధించిన సాలరీ మన బ్యాంక్ అకౌంట్లో పడినట్టు స్టేట్మెంట్ తీసుకువెళ్ళాలి. ఒకవేళ ఇప్పుడు చూడకపోయినా, ఒకవేళ మనం సెలెక్ట్ అయినా కానీ ఇప్పుడు ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడే తీసుకుని వెళ్ళడం బెటర్. వెరిఫై అయితే కంపల్సరీ చేస్తారు. ప్రాంతీయ సంచాలకులు వైద్య ఆరోగ్య శాఖ కడప జోన్ 4. ప్రాంతీయ సంచాలకులు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కడప జోన్ 4 నుండి పరిధిలోని స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను www.cfw.ap.nic.in పొందుపరచడమైనది. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ జాబితాపై అభ్యర్థులు ఎటువంటి అభ్యంతరములైనను స్వయముగా ప్రాంతీయ సంచాలకులు వైద్య ఆరోగ్య శాఖ కడపకు వచ్చి సబ్మిట్ చేయాలన్నమాట. అంటే మనం వ్యక్తిగతంగా వెళ్ళాలి, పోస్టుల్లో పంపిస్తే రిజెక్ట్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే 28వ తారీఖున రిలీజ్ చేస్తారనమాట. ఇది ఫామ్. అప్లికెంట్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్, ఫోన్ నెంబరు, మన పేరు రాయాలి. మనం ఏ పోస్ట్కి, ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అంటే స్టాఫ్ నర్స్. అప్లికేషన్ నెంబర్ వేరేగా ఉంటుంది, ప్రొవిజనల్ మెరిట్ నెంబర్ వేరే ఉంటుంది. చూపిస్తాను నేను. మనం దేనికోసం అప్లై చేస్తున్నాం అనేది అనమాట. ఒకవేళ మన క్యాస్ట్ మిస్ అయింది అనుకో, క్యాస్ట్ ఎన్క్లోజ్ చేయమని పెడతారు, లేదంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కానీ అట్లా అనమాట. ఏది ఉంటే అది పెడతాము. ఆ ఎన్క్లోజ్ చేసిన సర్టిఫికెట్ కూడా ఎన్క్లోజ్ చేసామని పెడతాం, మన సైన్ పెట్టాలన్నమాట. కింద అక్నాలెడ్జ్మెంట్ ఉంది కదా, దీన్ని వాళ్ళు మనకు కట్ చేసి ఇచ్చేస్తారు. ఇది మెరిట్ లిస్ట్. ఇది ఫస్ట్ ఉన్నది మెరిట్ నెంబరు. రెండో కాలం వచ్చి అప్లికేషన్ నెంబర్. మెరిట్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది, అప్లికేషన్ నెంబర్ వేరే ఉంటుంది అనమాట. నేము, ఫాదర్స్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మన క్యాస్ట్, ఫిజికలీ హ్యాండిక్యాప్డా కాదా, లోకలా నాన్ లోకలా, తర్వాత మనం టెక్నికల్ కోర్స్ అనమాట, జిఎన్ఎం నర్సింగ్, బిఎస్సి నర్సింగ్, ఎంఎస్సి నర్సింగ్ ఏంటనేది మనం మెన్షన్ చేస్తాము. తర్వాత ఏపీఎన్ఎంసీలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, అప్ టు డేట్ రెన్యువల్ అయి ఉండాలి. రెన్యువల్ అప్ టు డేట్ ఉందా లేదా అనేది ఎస్ఆర్నో పెడతాము. ఎస్ఆర్నో పెట్టారు వాళ్ళు. మార్క్స్ మనకి 1900కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ పర్సంటేజ్ క్యాల్కులేట్ చేస్తారనమాట. అంటే ఇది 75% మామూలుగా 100% చేస్తారు. ఇందులో అయితే కనుక 75%కే క్యాల్కులేట్ చేస్తారు. ఇది 63.12 వచ్చింది. తర్వాత సర్వీస్ మార్క్స్ యాడ్ చేస్తారనమాట. ట్రైబల్ ఏరియాలో అంటే కోవిడ్ టైంలో కాకుండా మామూలుగా జాయిన్ అయిన వాళ్ళకి ట్రైబల్ ఏరియాలో 6 monthsకి 2.5 మార్క్స్. ట్రైబల్ ఏరియా అయితే, రూరల్ ఏరియా అయితే 6 monthsకి 2 మార్క్స్. అదే అర్బన్ ఏరియాలో అయితే కనుక 6 monthsకి 1 mark యాడ్ చేస్తారనమాట. ఇవి కాకుండా కోవిడ్ టైంలో వర్క్ చేస్తే కనుక 1.5 year వాళ్ళు వర్క్ చేసేస్తారు అనుకో, ఇది ఏ ఏరియా అయినా, ట్రైబలా, అర్బనా, రూరల్ ఏదైనా సరే, 1.5 year వర్క్ చేస్తే 15 marks వేస్తారు. 1 year వర్క్ చేస్తే 10 marks, 6 months వర్క్ చేస్తే 5 marks ఉంటాయి అన్నమాట. మనం ఇది 15 marksకి ఇది అనమాట. ఇది 75 marks + 15 marks. ఈ కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళు కంపల్సరీగా బ్యాంక్ స్టేట్మెంట్ అయితే వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ వాళ్ళు సబ్మిట్ చేయమంటే సబ్మిట్ చేయాలి,
లేదు మనం సెలెక్ట్ అయ్యామన్నా వెరిఫికేషన్ టైంలో కంపల్సరీ చూస్తారు. ఒకవేళ అది వెరిఫికేషన్ టైంలో మనం సబ్మిట్ చేయకపోతే మన సెలక్షన్ లిస్ట్లోంచి మనది క్యాన్సిల్ చేసేస్తారన్నమాట నేమ్. తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ నుంచి ఇంకొక 10% ఉంది కదా, 75 + 15 ఇంకా +10. ఈ +10 ఏంటంటే మన కోర్స్ అయిన తర్వాత 2010లో అయితే ఇప్పుడు 15 ఇయర్స్ అయింది కాబట్టి 10 మార్క్స్ ఇస్తారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయినా సరే మ్యాక్సిమం 10 మార్క్స్ అనమాట. ఇది ఓవరాల్ పర్సంటేజ్ ఏంటంటే, ఇక్కడ రిమార్క్స్ ఏంటంటే ఈ పర్సన్కి డబుల్ అప్లికేషన్ వచ్చిందని ఇచ్చారు. అట్లాగే ఇంకెవరికైనా నేను చూద్దాము. వీళ్ళకి స్టడీ సర్టిఫికేట్ నాట్ ఎన్క్లోజ్డ్ అని ఇచ్చారు. అక్కడ మెరిట్ నెంబర్ అని వేసాం కదా, స్టడీ సర్టిఫికేట్ పెడతామంట. అబ్జెక్షన్స్ దేనికి పెడుతున్నాం అనేది. తర్వాత ఇక్కడ సర్వీస్ మార్క్స్ లిమిటెడ్ టు 15 అంటే ఇక్కడ సర్వీస్ మార్క్స్ ఎక్కువ ఇచ్చేసినట్టున్నారు వీళ్ళు. తర్వాత కోవిడ్ అపాయింట్మెంట్ ఆర్డర్ నాట్ ఎన్క్లోజ్డ్, అపాయింట్మెంట్ ఆర్డర్ ఎన్క్లోజ్ చేయాలి, సర్వీస్ సర్టిఫికెట్ ఎన్క్లోజ్ చేయాలి, ప్లస్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పెట్టాలన్నమాట. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సబ్మిట్ చేయకపోయినా అది సబ్మిట్ చేయమని పెడతారు. మనం పెట్టిన క్యాస్ట్ లేటెస్ట్ కాకపోయినా సరే మనం అది మళ్ళీ సబ్మిట్ చేయాలన్నమాట. మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఒకసారి చూద్దాము. చాలా వచ్చినట్టున్నాయి. ఇవన్నీ 22వ తారీఖు లోపే సబ్మిట్ చేయాలన్నమాట. మనం సబ్మిట్ చేయాల్సినవన్నీ. $10,799 అప్లికేషన్స్ వచ్చాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.